హలో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు కొన్ని తెలుగు పద్యాలు ఎలా వాడాలో కొంచెం వివరిస్తాను. ఇందులో పాడిన విధంగా చూడండి. మీకు నచ్చితే అలాగే ప్రాక్టీస్ చేయండి. మన తెలుగుని కాపాడండి. ఈ పద్యాలు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మా ఛానల్ రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ. 11వ శతాబ్దికి చెందిన నన్నయ మహాకవి ఆంధ్ర మహాభారతం ఈ దిగువ సంస్కృత శ్లోకంతో ప్రారంభం చేశారు. ఇది త్రిమూర్తులను స్తుతిస్తూ చెప్పిన మంగళ శ్లోకం. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంతి అవిహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితావసురైః భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరాశ్రేయసే. దీని భావం: లక్ష్మీ సరస్వతి పార్వతులను ఎవరు అనాదిగా వక్షస్థలమునందు, ముఖమునందు, శరీరమునందు ధరిస్తూ లోకములను నిరంతరాయంగా నిర్వహిస్తున్నారో అట్టి 3 వేదములను ఆకారముగా ధరించిన వారు దేవతలచే పూజింపబడువారు అయిన విష్ణువు, బ్రహ్మ, శివుడు అను 3 దేవతలు కూడా మీకు శ్రేయస్సును కలిగించురుగాక. నన్నయ్య తన కవిత్వంలో గల 3 ప్రత్యేక గుణాలను ఈ పద్యం ద్వారా వివరించారు. సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తిలో నారసి మేలునాన్ ఇతరులు అక్షర రమ్యత నాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగును మహాభారత సంహిత రచన బంధురుడై జగద్హితంబుగన్. నన్నయ్య భారతాన్ని అనువదించడంలో 3 ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యతనిచ్చారు. అవి: 1 ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి, 2 అక్షర రమ్యత, 3 నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. భారత ఆంధ్రీకరణలో ఈ 3 గుణాలకు నన్నయ్య ప్రాముఖ్యం ఇచ్చిన విషయాన్ని ఈ పద్యం సూచిస్తోంది. భారతం యొక్క విశ్వజనీయతను ఈ పద్యం వివరిస్తుంది. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికులు బహుపురాణ సముజ్జయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాది ముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ చేసే భారతం. భారతాన్ని ధర్మశాస్త్రం తెలిసిన వారు ధర్మశాస్త్రంగా భావించారు. అధ్యాత్మ కోవిదులు వేదాంతం అన్నారు, నీతివేత్తలు నీతి శాస్త్రం అన్నారు, కవిశ్రేష్ఠులు మహాకావ్యం అన్నారు, ఐతిహాసికులు ఇతిహాసం అన్నారు, పౌరాణికులేమో పురాణాల కాణాచి అన్నారు. ఈ విధంగా వేదవ్యాసుడు భారతాన్ని సర్వులు ప్రశంసించేలా రచించారు. యయాతి పూర్ణకు బోధించిన నీతులు. ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం వెరుగుచు ఎరిగిన దానిని మరవక అనుష్ఠించునది సమంజస బుద్ధిన్. పూర్ణకు యయా
యయాతి ఇలా బోధించాడు. సుప్రసిద్ధుల చరిత్ర చదివి నేర్చుకోవాలి. సజ్జనులతో ఇష్టాగోష్ఠులు నిర్వహించాలి. ధర్మాన్ని గ్రహించి నిజ జీవితంలో ఆచరించాలి. దుష్టులు ఒకరికరికరి హాని చేసే ఆలోచనలు చేసి వాళ్ళు ఏ రకంగా అనర్థానికి కారణం అవుతారో చెబుతున్నారు. తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకు ఎగ్గుల్ మొహిజేయు దుర్వనీతులక అనిమిత్తాగమంబులైన భయంబుల్. విచక్షణా జ్ఞానం కోల్పోయి ఈ పని చేయవచ్చునా చేయకూడదా అని మనసులో ఆలోచించకుండా సజ్జనులకు పేదలకు హాని చేసే దుష్టులకి అపకారం ఏదో రకంగా జరుగుతుంది, వాళ్ళకి అనిమిత్తంగా కారణం లేకుండా ఏదో రకమైనటువంటి భయం వాళ్ళని ఆవహిస్తూ వాళ్ళకి వాళ్ళు చేసిన పనికి తగిన శాస్తి చేస్తుంది అని చెప్పి చెబుతున్నాడు. దుష్టులకి ఆ రకంగా మంచివారికి హాని చేసిన వాళ్ళ అనర్థం కలుగుతుందని ఈ నీతి బోధిస్తుంది. శకుంతల తన కుమారుణ్ణి భరతుణ్ణి ఎత్తుకుని వచ్చి దుష్యంతుడితో సభలో సత్యవాక్యం యొక్క విలువ చెబుతోంది. ఆ సత్యవాక్యం యొక్క విలువ శకుంతల పలికిన తీరులో మనం చూద్దాం. ఇది నన్నయ్య గారి నానా రుచిరార్థ సూక్తి నిధి అనేటటువంటి చక్కని బిరుదుకి సార్థకం కలిగించే సత్యవాక్యం యొక్క విలువ చెప్పేటటువంటి చక్కని పంచ. నుత జలపూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సక్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సుమృత వాక్యము మేలు చూడగన్. ఉత్తరోత్తర బలియసి అన్నట్టుగా ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైనది ఏమిటో చెప్పుకుంటూ వస్తున్నారు. మన వాళ్ళు లోకోపకారకమైనటువంటి ధర్మాలు చెప్పడంలో సప్త సంతానాలు అని చెప్పారు. ఈ సప్త సంతానాల్లో దేవాలయాలు నిర్మించడం, నూతులు తవ్వడం, ఉద్యానవనాలు నిర్మించడం, పేదవాళ్ళకి వివాహం చేయడం, చదువు చెప్పించడం, ఇలాంటి మొదలైనటువంటి సత్కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పనులు ఎన్ని చేసినా సరే సత్యవాక్యం కన్నా అవి విన్న కావు అని చెప్పి ఒకదానికంటే ఒకటి బలి చేసి అనే పద్ధతిలో సత్యవాక్యం యొక్క విలువని నిరూపిస్తున్నది శకుంతల ముఖత నన్నయ్య గారి సూక్తి. నిండా నీరున్న 100 గోతుల కంటే ఒక బావి మేలు, 100 బావుల కంటే ఒక క్రతువు మేలు, 100 క్రతువుల కంటే ఒక కుమారుడు మేలు. పరిశీలించి చూస్తే 100 కుమారుల కంటే ఒకే ఒక సత్యవాక్యం